హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. కోటి మందికి పైగా జనాభా, లక్షల వాహనాలతో ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారింది. ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే టైంకు చేరుతామనే గ్యారంటీ లేదు. ఈ పరిస్థితుల్లో ఇటీవల కురిసిన వర్షాలు సిటీ రోడ్లను మరింత డ్యామేజ్ చేశాయి. నిన్న మొన్నటి వరకు భారీ వర్షాలతో ఇబ్బందులు పడ్డ సిటీ జనం ఇప్పుడు రోడ్ల డ్యామేజ్ తో కష్టాలు పడుతున్నారు. సిటీలో కురిసిన భారీ వర్షాలతో రోడ్లపై గుంతలు పడ్డాయి. రోడ్ల విస్తరణ జరగకపోవడంతో వాహనదారులు ఇప్పటికే నానా అవస్థలు పడుతున్నారు. అది చాలదు అన్నట్లు సిటీలో కురిసిన వర్షం ఉన్న రోడ్లను గుంతలుగా మార్చడంతో సమస్య తీవ్రమైంది. డ్యామేజ్ అయిన రోడ్లపై కంకర, ఇసుక తేలి వెహికల్స్ స్కిడ్ అవుతున్నాయని అంటున్నారు వాహనదారులు. గుంతలమయమైన రోడ్లపై గమ్యస్థానాలకు వెళ్లాలంటే గంటల కొద్దీ టైం పడుతోందని అంటున్నారు. 10 నిమిషాల్లో వెళ్లే దారుల్లో కూడా కనీసం గంట నుంచి గంటన్నర టైం తీసుకుంటోంది. మినిమం 1 అవర్ పడుతుంది. మణికొండ నుంచి ఇక్కడ శిల్పారాం రావడానికి 2.5 hours పడింది. అక్కడ కొత్త కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. టూ మచ్ రిపేర్ వస్తున్నాయి. అన్ని డ్రై షాఫ్ట్ అన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మళ్ళీ పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. మా వెహికల్స్ అన్ని పాడైపోతున్నాయి. మాకు చాలా అంటే అసలు చెప్పుకోలేకపోతే ఎవరు చెప్పుకోవాలో అర్థం అవ్వట్లేదు. మాకు ట్రాఫిక్ హెవీ రోడ్ల వల్ల హెవీ ట్రాఫిక్ జాము. మేము 9 o'clock లాగిన్ ఉంటే మేము 10:30కి వెళ్తున్నాము. ఇంట్లో నుంచి 6 గంటల బయలుదేరా మేము లాగిన్ టైం కరెక్ట్ రీచ్ అవ్వట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. డ్యామేజ్ అయిన రోడ్లపై ప్రయాణం చేయాలంటే ఉయ్యాల జంపాల ఊగాల్సిందే అంటున్నారు. జర్నీ చేశాక వాహనాలు షెడ్డుకి, వాహనదారులు హాస్పిటల్ కి పోవాల్సి వస్తోందని అంటున్నారు. 1 hour 2 hour బయటకు వస్తే చాలా ప్రాబ్లంగా ఉంది. ఎక్కడ చూసినా బ్యాక్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ట్రాఫిక్ జాము, టైంకు వెళ్ళకపోవడము, ఆఫీస్కి లేట్ అవ్వడము ఇలాంటి ప్రాబ్లం అవుతుందండి. యూసఫ్గూడ నుంచి రావాలంటే రోజు 1 hour పడుతుంది. మామూలుగా అయితే 20 minutes పట్టేది. రోడ్స్ అస్సలు బాలేవు. 1 hour మొత్తం డ్యామేజ్ రోడ్ లో వెళ్ళాలంటే బాడీ మొత్తం పెయిన్స్ వస్తున్నాయి. మామూలుగానే రోజు డ్రైనేజ్ ఫ్లో అవుతుంది. ఈ వర్షానికి మాత్రం రోజు అక్కడి వరకు ఫ్లో అవుతుంది. చాలా ట్రాఫిక్ ఉందండి. రోడ్ల మీద చాలా ట్రాఫిక్ ఉంది. ఈ రోడ్ అయితే పొద్దున అసలు అటు సైడ్ నుంచి అసలు రాలేకపోతున్నాం. బండి అటు సైడ్ నుంచి వస్తుంటే చాలా ట్రాఫిక్ ఉంది. మామూలుగా 10 minutes పడుతుంది. ఈ ట్రాఫిక్ కి 1/2 hour అవుతుంది. ఒక్కొక్కసారి 1.5 hour 2 hours కూడా అవుతుంది. పాడైన రోడ్లతో సంపాదించిన దాంట్లో సగ భాగం రిపేర్లకే ఖర్చవుతోందని అంటున్నారు ఆటో వాలాలు. చాలా సేపు గుంతల రోడ్లలో ప్రయాణించడంతో బ్యాక్ పెయిన్ వస్తోందని అంటున్నారు. హైటెక్ సిటీ నుంచి మాదాపూర్, ఇది మన ప్యారడైజ్ వెళ్ళే బేగంపేట వరకు అండి. ఒక్క రోడ్లు కూడా బాగాలేవు. మొత్తం చాలా ఇదైపోయిందండి. గుంతలు గుంతలుగా ఉన్నాయి. రోజు సంపాదించేది మొత్తం మన మెకానికే ఇవ్వడం వస్తుందండి. రోడ్లు చాలా బాగాలేవండి. ఇది మరి చెప్పాలి, పెద్దవాళ్ళకి అందరికీ అడగాలని అనుకుంటున్నాను. 5 నిమిషాలు 10 నిమిషాలు పోయేదానికి గంట టైం పడుతుంది. రోడ్లన్నీ గుంతలమయమైపోయినాయి. మొత్తం బండ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఆటోలు కానీ బస్సులు కానీ ఏవైనా బండ్లన్నీ పాడవుతున్నాయి. పొద్దుంతా నడిపితే పొద్దుకి మళ్ళీ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లడం అలాంటి పనులు జరుగుతున్నాయి. రోజు చేసిందంటే బండ్లు చేపించడానికే సరిపోతుంది. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రోడ్ల మరమ్మతులు చేస్తున్న జీహెచ్ఎంసీ పనులు స్పీడప్ చేయాల్సి ఉంది.